తెలంగాణ మీడియా పాయింట్ వద్ద కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లెటర్ విడుదల చేసిండు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ లెటర్లో నేను రౌండ్ చేసినా మళ్ళీ మీకు కలర్ది కూడా పంపుతా. డేటు పెన్నుతోని డేట్ ఎందుకు రాసిర్రు అనేది నాకు కావాలి. లెటర్ మొత్తము డిటిపి చేసి ప్రింటింగ్ అయి ఉంది. డేటు మాత్రమే పెన్నుతోని ఎందుకు రాసిండ్రు అని నేను అడుగుతా ఉన్నాను. దీనికి సిపి గారు జవాబు చెప్పాలి. అంత ఆగా మేఘాల మీద లెటర్ రిలీజ్ చేసి ఏదో నువ్వు లీవ్లు ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు కదా, ఆ లీవ్ లెటర్ కూడా రిలీజ్ చేసినప్పుడు ఈ లెటర్లా మీరు లీవ్ లెటర్లా పెన్నుతోని ఎందుకు రాసిర్రు డేటు అని నేను అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఆ రోజు తప్పు చేసిరనే ముచ్చట మీకు తెలుసు కాబట్టి ఇది ఎప్పటికన్నా న్యూసెన్స్ అవుతుంది అని ఆనాడే కాలేలు పట్టుకొని ఐజీ గారి దగ్గర ఒక డేట్ లేకుండా లెటర్ తీసుకొని ఇవాళ నేను దాన్ని చెప్పిన తర్వాత బహిరంగంగా ఇలా మీడియా ముంగరికి వచ్చి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పిన తర్వాత దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఇలా డేట్ వేసుకొని ఇవాళ లెటర్ రిలీజ్ చేయడం చాలా చాలా బాధాకరం. ఇలా రాజ్యాంగాన్ని కాపాడాల్సింది, భద్రతను కాపాడాల్సిన పోలీస్ వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటే నేను ఏం చేయాలని నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇంకొక డౌట్, సిపి అనే వాళ్ళకి లీవ్ ఇచ్చేది డీజీపీ గారు కదా, ఐజీ గారు ఎందుకు లీవ్ ఇచ్చారు ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను డీజీపీ గారు లీవ్ ఇవ్వాలనేది నాకున్న సమాచారం. ఐజీ గారు లీవ్ ఇచ్చేది ఏసీపీలకి సిఐలకి మాత్రమే అనేది నాకున్న సమాచారం. కానీ డీజీపీ గారు ఇలా దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇలా ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే అసలు లెటర్ మీద ఎందుకు మీరు రాసినప్పుడు ఆ లీవ్ లెటర్ మీద పెన్నుతోని డేట్ ఎందుకు ఉన్నది అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లెటర్ అంతా డీటీపీగా చేసినప్పుడు ఈ ఒక్క 19th డేట్ మాత్రం ఎందుకు పెన్నుతో ఉన్నది అని నేను అడుగుతున్నా. దీని మీద జవాబు చెప్పాలి. ఆనాడు నిన్న ఒక పాయింట్ మర్చిపోయినా, ఆనాడు వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏది ఆ ఫైరింగ్ చేసిన టార్గెట్కి ప్యాచ్ వర్క్ చేస్తారు. వాళ్ళని ఫిటెడ్ బాయ్స్ అంటారు. 10 మంది ఏఆర్ కానిస్టేబుల్ ఆడికి పోయి వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేసి వచ్చిండ్రు. నేను చెప్పింది వాస్తవము. నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు మీరు ఎంక్వైరీ చేస్తా అన్నారు, చాలా ధన్యవాదాలు. కానీ మీరు గిట్లా ఇది ఇంకా కాలయాపన చేస్తే మాత్రం దీనివల్ల నష్టపోయేది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పితే మాకు పోయేది ఏం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీతో పాటు ఖచ్చితంగా సిట్ వెయ్యాలి. మా మీద సిఐడి కేసులు పెట్టుడు కాదు, పనికిరాని సిఐడి కేసులు మా మీద పెట్టుడు కాదు. మీరు ఖచ్చితంగా ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ అసెంబ్లీ సాక్షిగా నేను లోపల చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత మిస్లీడ్ అసెంబ్లీ నడుస్తుంటే కూడా ప్రజలని ఇంత మిస్లీడ్ చేస్తుండు సిపి గారు అంటే మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది వాస్తవం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా లెటర్ ప్రింట్ చేస్తారు, ఆ లెటర్లో 19th డేట్ అని పెన్నుతో రాస్తారు. ఎందుకు పెన్నుతో రాయాల్సి వచ్చింది? నేను యాక్చువల్గా ఈ లెటర్కి ఇట్లా నేను అసెంబ్లీ లోపల పోకముందుకి ఇట్లా చూసుంటే అసెంబ్లీ లోపలనే నేను చూపించేటోని. దీని మీద ఆల్రెడీ నేను అసెంబ్లీ లోపల మాట్లాడినా కాబట్టి వెంబడే మళ్ళీ వచ్చి లెటర్ చూడంగానే లంచ్ బ్రేక్ అని చెప్పగానే ఇవాళ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పవిత్రమైన రంజాన్ మాసంలో జల్సాలు చేస్తున్న సిపి